జై భారత్, జై జై భారత్. ఈ రోజున ఒక ఏకాగ్రతకి సంబంధించినటువంటి కథని మనం చెప్తుంటాం. అనేక మంది యువకులు, విద్యార్థులు అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ ఏకాగ్రతగా చేసేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువలో ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి ఒక చిన్న కథని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి దగ్గర మంత్రి గారు పదవీ విరమణ చేసేటువంటి వయస్సు వచ్చింది. వెంటనే కొత్తగా మంత్రి కావాలని ప్రకటన చేసేదానికి ప్రయత్నం చేశారు. చాటింపు వేయించారు. చాటింపులో పలానా తారీఖున తేదీ ఉంది, ఆ రోజున మీరందరూ కూడా రావాలని చెప్పి చాటింపు వేయించారు. ఆ చాటింపు వినటువంటి యువకులు ఒక 50 మంది మాత్రమే ఆ ప్రకటన చూసి వచ్చారు. అయితే ఆ పోటీకి వచ్చిన వాళ్ళలో సగం మంది మాత్రమే పూర్తిగా సబ్జెక్టు ఉండి, విషయం ఉండి, తెలివైనటువంటి వాళ్ళు వస్తారని అనుకున్నారు. కానీ సగం మంది ఏమీ ప్రిపేర్ అవ్వకుండానే రాజుగారు ఏమడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో వచ్చి చూసి వెళ్ళిపోయారు. అయితే అందులో ఈజీగా రాజుగారికి తెలిసిపోయింది. ఒక 20 మందిని మాత్రమే అందులో ఎంపిక చేసుకోవడం జరిగింది. కాబట్టి వెంటనే ఆ రకంగా 20 మందిని మరుసటి రోజుని పలానా తేదీ ఇస్తాం, ఆ తేదీని మళ్ళీ తప్పనిసరిగా మీరు రావాలని చెప్పారు. సరే అన్నారు. అందరూ వెళ్ళిపోయారు. మరుసటి రోజు మళ్ళీ ఒక 15 ఒక నెల పోయిన తర్వాత మళ్ళీ పెట్టారు. మళ్ళీ ఆ 20 మందిలోని 10 మంది మాత్రమే వచ్చారు. కానీ ఈసారి 10 మంది మాత్రం చాలా ఎఫెక్ట్గా చక్కగా రాజుగారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నలో మంచి మేధావులుగా వచ్చారు. అయితే అందులో ఎవరిని సెలెక్ట్ చేయాలనేటువంటి విషయం మీద వాళ్ళందరికీ కూడా చాలా తర్జుమా ఇబ్బంది పెట్టారు. అయితే ఈ పని కాదని మంత్రి గారు అన్నారు, ఇంతమందిని మనం సెలెక్ట్ చేయలేము కదా, మనకు కావాల్సింది ఒక్కడే కదా, అయితే ఒక పని చేద్దామని చెప్పి అప్పుడు రాజ్యం అంతా కూడా సంబరాలు చేసుకోమని చెప్పి ఒక పిలుపునిచ్చారు. ఊర్లో అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు, తోరణాలు కట్టారు, అనేక ఆటలు పాటలు కేరింతలు కొట్టుకుంటూ ఆటలు పాటలతో మునిగిపోయి ఉన్నారు ప్రజలందరూ కూడా. అటువంటి సందర్భంలో చాటింపు వచ్చింది. రాజుగారు కాకేస్తున్నారు, మంత్రి పదవికి రావాలి అని పిలిపించారు. అయితే అందులో ఒక్కడు మాత్రమే ఆ సభకి ఆ ఇంటర్వ్యూకి రావడం జరిగింది. వెంటనే రాజుగారు బాగానే చెప్పారు, నాయనా నువ్వు ఒక్కడే వచ్చావు, మిగతా వాళ్ళందరూ ఎందుకు రాలేదు అని అడిగారు. వాళ్ళందరికీ కూడా నాకు అవకాశం లేదండి, నాకు మీ పదవి మీద ఉంది, మీరు ఎప్పుడు పిలుస్తారా అని నేను ఎదురు చూస్తున్నానండి అన్నాడు. అయితే వెంటనే అతన్ని ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగింది. ఇదండి ఒక మంత్రి పదవికి కావాల్సినటువంటి మేధావితనమే కాదు, దాని మీద దృష్టి ఏకాగ్రత ఉండాలనే ఉద్దేశంతో యువకులకి పనికొచ్చేటువంటి ఒక చిన్న కథగా ఇది చెప్పడం జరిగింది. ఈ కథలో లక్ష్యం ఏంటంటే ఎవరైనా ఏ పనైనా చేసేటప్పుడు పూర్తిగా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దానికి ప్రలోభాలకు లొంగకుండా మనం అనుకున్నటువంటి లక్ష్యం చేరుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఈ చిన్న కథ పనికొస్తుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు.